అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు విన్నీ. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, ఎవరు? విన్నీ, నేను కార్తీక్. చెప్పు కార్తీక్, ఏంటి ఇంత అర్ధరాత్రి కాల్ చేశావు? ఏమైంది? నిన్ను చూడాలని ఉంది విన్నీ, బయటికి రా. ఏంటి కార్తీక్ ఇది? ఎలాగోలా 2 డేస్లో మనకు పెళ్ళి కదా, అప్పుడు ఎలానో కలిసే ఉంటాంగా. ఇప్పుడు కలవటం అవసరమా? ఎందుకో నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఉంది విన్నీ, బయటకు రా ప్లీజ్. కార్తీక్ ప్లీజ్, ఈ టైంలో రాలేను. ఇంట్లో ఎవరైనా చూస్తే బాగోదు. నేను రాలేను కార్తీక్. కావాలంటే రేపు ఎర్లీ మార్నింగ్ మీట్ అవుదాం. లేదు, ఇప్పుడు నువ్వు వస్తున్నావు, నేను మీ ఇంటి ముందున్నాను. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇక నీ ఇష్టం. నేను వెయిట్ చేస్తున్నా. ఏంటి కార్తీక్ పిల్లాడిలా? సరే వస్తున్నా, ఆగు. ఏంటి కార్తీక్, అసలే పెళ్లి పనులతో డే మొత్తం బిజీగా ఉంటావు. నైట్ మంచిగా రెస్ట్ తీసుకోకుండా ఈ నైట్ టూర్స్ అవసరమా? నువ్వు బాగా గుర్తొస్తున్నావు విన్నీ, నిద్ర పట్టట్లేదు. అందుకే నిన్ను చూడాలనిపించి నేను అర్ధరాత్రిని చూడకుండా వచ్చేసా. సారీ విన్నీ. అయ్యో సారీ ఎందుకు సార్? సరే చూశారుగా, నేను వెళ్ళనా మరి? ఎవరైనా చూస్తే బాగోదు. ఎక్కడికి వెళ్ళేది? బైక్ ఎక్కండి, బయటికి పోదాం. నో కార్తీక్, ఈ టైంలో ఎక్కడికి వెళ్దాం? రిలేటివ్స్ ఎవరైనా చూస్తే బాగోదు. చూస్తే చూడని విన్నీ, ఏమవుతుంది? కాబోయే కొత్త జంట షికారుకి వెళ్తున్నారనుకుంటారు. అనుకుంటారు, బాగా అనుకుంటారు. ఆ విషయం మా డాడీతో చెబితే వామ్మో ఇక అంతే సంగతులు. మా అమ్మ అయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. మా అత్త మా మామ నిన్ను ఏమీ తిట్టరులే, నేను చెప్పుకుంటా. అబ్బో, మీ అత్త మీ మామ బాగుంది. పెళ్ళి కాకముందే మా వాళ్ళ నుండి నన్ను దూరం చేసేశావు. సూపర్. ప్లీజ్ విన్నీ, నీతో ఇప్పుడు బైక్ మీద వెళ్ళాలని ఉంది. ప్లీజ్ రారా. సరే వస్తాను. మరి అంతలా బ్రతిమిలాడకండి, సిగ్గుగా ఉంది. విన్నీ, నువ్వు సిగ్గుపడితే భలే ఉంటావు తెలుసా? ఆహా, అవునా? ఇది తినే టైం కాదు, ఇప్పుడు బిస్కెట్లు వెయ్యొద్దు ప్లీజ్. సరే వస్తాను, కానీ చిన్న కండిషన్. బైక్ నేను డ్రైవ్ చేస్తాను, అలా అయితేనే వస్తాను. హలో మేడం, ఇది స్కూటీ కాదు, రాయల్ ఎన్ఫీల్డ్. పెళ్లి టైంలో హాస్పిటల్లో ఉంటే బాగోదు. కళ్యాణ మండపంలో జరగాల్సిన పెళ్ళి హాస్పిటల్లో జరుగుతుంది. ఇంకాపుతారా? నాకు రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేయటం వచ్చు. మా డాడీతో చాలాసార్లు రైడ్ చేశాను. మీరంతలా భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, బట్ నాకెందుకో ఇదే లాస్ట్ రైడ్ అవుతుంది అని భయంగా ఉంది. జోక్స్ ఆపండి. లాస్ట్ రైడ్ లేదు, పాడు లేదు. ఇది మన ఫస్ట్ రైడ్. లైఫ్లో గుర్తుండిపోవాలని విన్నీ బైక్ ఎక్కి బైక్ స్టార్ట్ చేసింది. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓహో విన్నీ, బాగానే స్టార్ట్ చేశావు. నిజంగానే నీకు డ్రైవింగ్ వచ్చా? అన్నీ వచ్చు. ఒక్క బైక్ ఏంటి, కార్ డ్రైవింగ్ కూడా వచ్చు. చెబితే మీరు నమ్మరు. ఇంకా నాకు రేస్ బైక్స్ కూడా డ్రైవ్ చేయటం వచ్చు. పెళ్ళైన తర్వాత మనం ఎప్పుడైనా రేస్లో పార్టిసిపేట్ చేద్దాం. ఓకేనా కార్తీక్? తెలుస్తుంది విన్నీ, నీ డ్రైవింగ్ స్పీడ్ చూస్తుంటే అర్థమవుతుంది. మనం వాకింగ్కి వెళ్తే ఇంతకన్నా స్పీడ్గా వెళ్తాం. అంత వటకారం వద్దులే. ఏదో మాట్లాడుతున్నాం కదా అని స్లోగా డ్రైవ్ చేస్తున్నా. ఆగండి, మీకు స్పీడ్ కదా కావాలి అని బైక్ 90 km/h స్పీడ్కి పెంచింది. అంతేనా అని కార్తీక్ అనేసరికి విన్నీ ఇంకా స్పీడ్ పెంచి బైక్ 120 స్పీడ్తో వెళ్తోంది. బైక్ వేగానికి కార్తీక్ కంట్లో నుండి నీరు వస్తాయి. ఓకే మేడం, మీకు బైక్ బాగానే వచ్చని ఒప్పుకుంటాను. ఇంకా స్లోగా పోనివ్వండి, చుక్కలు కనబడుతున్నాయి నాకు. విన్నీ బైక్ స్పీడ్ని 140కి పెంచుతుంది. విన్నీ స్పీడ్ తగ్గించు. ఏంటి ఈ స్పీడ్? నేను కూడా 140 స్పీడ్తో ఎప్పుడూ పోలేదు. 130 స్పీడ్ నాది హయ్యెస్ట్. ఇంకా చాలాపు, భయం వేస్తుంది. బైక్ స్పీడ్ 150. విన్నీ ఇంకా చాలాపు. సారీ, నీకు డ్రైవింగ్ బాగా వచ్చు, ఒప్పుకుంటా. నన్ను క్షమించు. ఇక చాలు, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇక బైక్ ఆపు.
విన్నీ నవ్వుకుంటూ బైక్ స్పీడ్ తగ్గించింది. ఏంటి కార్తీక్, ఓకేనా? మొత్తానికి ఇప్పుడు ఒప్పుకున్నావు నాకు డ్రైవింగ్ వచ్చు అని. నేను రేస్లో పార్టిసిపేట్ చేశా, మెడల్స్ కూడా వచ్చాయి. పెళ్ళయ్యాక చెబుదామని నేను నీకు చెప్పలేదు. ఓహో, నా దగ్గర చాలా దాచావైతే. ఆ స్పీడ్ ఏంటి? నిజంగానే చుక్కలు చూపించావు. నీకు నమస్కారం. ఇంకా ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి నీలో? చాలా ఉన్నాయి కార్తీక్, కానీ నిజంగా ఒకటి అడుగుతాను చెప్పు. నేనంతలా గుర్తొచ్చానా? నన్ను చూడటానికి ఇంత నైట్ టైం వచ్చావు. ఓహో అదా, తప్పదా? చెప్పాలా? తప్పదు, చెప్పాలి. లేకపోతే మళ్ళీ స్పీడ్ పెంచుతా. వద్దు తల్లి, చెబుతాను. నిజంగానే నువ్వు గుర్తొచ్చావు. కానీ ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చానంటే మేకప్ లేకుండా నువ్వెలా ఉంటావో చూద్దామని వచ్చాను. వామ్మో, ఎన్ని క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి మీకు. మేకప్ లేకుండా ఎలా ఉంటానో చూద్దామని వచ్చారా? చూసారా ఎలా ఉన్నాను మేకప్ లేకుండా? నిజంగా చెప్పనా, అబద్ధం చెప్పనా? నేను సంతోషపడే విషయం చెప్పండి. నా బైక్ మిర్రర్ చూసావా నిన్నెలా చూస్తుందో? నీ డ్రైవింగ్ చూసి నా మిర్రర్ నీతో లవ్లో పడిపోయింది. ఆ జాబిలి, ఆ వెన్నెల అంటే నాకు చాలా ఇష్టం. నిన్నిలా చూశాక అవి నాకు నార్మల్గా కనిపిస్తున్నాయి. నీ ముందు ఓడిపోయి చూడు ఎలా మబ్బుల్లో దాగుండిపోయాయో. చాలు, ఇక చాలా ఆపండి. నేను హ్యాపీ అయ్యాను. ఒకటి చెప్పనా కార్తీక్, నీతో పెళ్ళయ్యాక ఒకసారైనా ఇలా డ్రైవ్కి రావాలని ఎన్నిసార్లు కల కన్నాను. నీకు నా కల కనిపించిందా ఏంటి? పెళ్ళికి ముందే ఇలా ప్లాన్ చేశారు. విన్ని బైక్ ఆపు, అలా మాట్లాడుకుంటూ వాకింగ్ చేద్దాం. కార్తీక్, ఇలా నీతో నా ప్రయాణం నన్ను నాకే కొత్తగా పరిచయం చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు. నీతో ఇలానే లైఫ్ అంతా ఉండాలని ఉంది. మరి ఇలా లైఫ్ లాంగ్ రోడ్డు మీద వాకింగ్ అంటే బాగోదేమో. గిన్నీస్ బుక్ కోసం ట్రై చేస్తున్నావా? జోక్స్ ఆపు. కార్తీక్, నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా? చెప్పు ప్లీజ్. నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా? లేకపోతే నిన్ను సంతోషపెట్టేది చెప్పనా? ఈసారి నీకు సంతోషపెట్టేది చెప్పు. అది నిజమైన అబద్ధమైన? ఓహో ఓకే, చెబుతా. నాకు నేను బోర్ కొట్టిన ప్రతిసారి నిన్ను చూసి నీకోసం నేను మళ్ళీ పుడతాను. నన్ను నాకే మళ్ళీ పరిచయం చేసిన నీకోసం ఎన్నిసార్లైనా మళ్ళీ కొత్తగా మార్చుకుంటాను నీకు నచ్చేలా. నేను నీతో భర్తలా కాకుండా అన్నయ్యలా ఏడిపిస్తా, తమ్ముడిలా నవ్విస్తా, నాన్నలా నడిపిస్తా, అమ్మలా అర్థం చేసుకుంటా. నువ్వు మాత్రం నాకు రేసింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకుంటా. విన్ని అటు చూడు, ఆ రోడ్డు పక్కన గుర్రం ఎంత బాగుంది కదా. నాకు హార్స్ రైడింగ్ వస్తే ఎంత బాగుండు. మగధీరాల రామ్ చరణ్లా నిన్నెక్కించుకుని వెళ్ళేవాడిని. కార్తీక్, ఒక్క నిమిషం మాకు, ఇప్పుడే వస్తానని చెప్పి విన్ని వెళ్ళి ఆ గుర్రం అతనితో మాట్లాడి విన్ని హార్స్ ఎక్కి అలా వస్తుంటే నేను గాలిలో తేలిపోతున్నా. ప్రతి అమ్మాయి తన రాకుమారుడు గుర్రం మీద వచ్చి తనని గుర్రం మీద తీసుకొని పోయినట్టు కలలు కంటుంది. కానీ విన్ని అలా హార్స్ మీద వస్తుంటే ఏంటి కార్తీక్ అలా చూస్తున్నావు? రా, ఎక్కి గుర్రం మీద కూర్చో అని చెయ్యి అందించింది. నేను తను చెప్పింది కూడా వినకుండా తననే చూస్తున్నా. హలో సార్, చూసింది చాలు, వచ్చెక్కండి అడిగారుగా. ఇంకా ఎన్ని టాలెంట్స్ ఉన్నాయని అడిగారుగా. నాకు హార్స్ రైడింగ్ కూడా వచ్చు. విన్నీ ముందు నేను వెనక, ఇద్దరమ్మల గుర్రం మీద వెళ్తూ ఉంటే నన్ను తీసుకుపోవటానికి దేవలోకం నుండి వచ్చిన దేవకన్యలా అనిపించింది. ఇంక నేను కలలు కన్న వెన్నెల నా ముందు ప్రత్యక్షమయ్యి నన్ను గుర్రం మీద తీసుకొని పోతున్నట్టు ఉంది. విన్ని, నువ్వు అడిగావు లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోతే బాగుంటుందని. ఇప్పుడు నేను అడుగుతున్నా, లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోతే ఎంత బాగుంటుంది? మనకు బాగానే ఉంటుంది కార్తీక్, కానీ గుర్రానికి కాళ్ళు నొప్పులు వస్తాయేమో ఆలోచించు. ఇద్దరం అలా నవ్వుల లోకంలో అలా ఆ రాత్రి అలా సాగిపోయాం. 3 days తర్వాత ఆ రోజు మా మొదటి రాత్రి. ఎక్కువ ఆలోచించకండి. కార్తీక్ హార్స్ రైడింగ్ బాగా నచ్చింది. మళ్ళీ విన్నీని తీసుకుని ఈరోజు కూడా హార్స్ రైడింగ్ నేర్చుకోవటానికి వెళ్ళాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.